10వ వచనంలో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల్లో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించారు. సమాజంలో పశువులు తాగి. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలు కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్టు నన్ను నమ్ముకొనకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములకు మీరు తోడుకుని పోరని చెప్పాను. అవి మెరీబా జలం అనబడింది. మెరీబా అనగా వివాదము. జనంగా ఇశ్రాయేలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తాను పరిశుద్ధపరచుకొనెను. బండతో మాట్లాడే అనుభవంలోనికి మనం రావాలి. మోషే బండతో మాట్లాడలేడు, బండను కొట్టాడు. బండతో మాట్లాడి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ద్రోహులారా వినండి అని. అంటే ఇశ్రాయేలీయులు తన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు వాళ్ళకి నువ్వు బదులు చెప్పక్కర్లే. అక్కడ రహస్యం ఏంటంటే, నీవు బండతో మాట్లాడి ఉంటే ఆ ద్రోహులైన ఆ తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీని ఎలా మార్చాలో దేవుడు నీకు చెప్పుండేవాడు. ఆ బండ నీకు మాట్లాడి ఉండేది. నువ్వు మాట్లాడకుండా కొట్టడం బట్టి నీకు పరిష్కారం దొరకలేదు. ఎందుకంటే చాలా మంది చేస్తున్న పొరపాటు ఇదే. పాపం ఏమేమో చేస్తాం. ఉద్యోగాలు చేయడానికి టైం ఉంది, టీవీలు చూడడానికి టైం ఉంది, పరిచయం చేయడానికి, ఏవేవో పనులు చేయడానికి టైం ఉంది. కానీ ఆ బండతో మాట్లాడే ఆయన స్వరం వినడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. మీరు ఎప్పుడైనా ఒక విషయం అర్థం చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు చెబుతున్న మాట అదే. 10వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు అన్న మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన చదివి సాకరించిన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా అది తప్పించుకునే మార్గం ఆయన ఏం చేస్తారంట చూపిస్తాడు. ప్రభుకి స్తోత్రం. మరి అనేక కుటుంబాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అని చాలా మంది బాధపడుతున్నారు. మీరు ఒక విషయం గమనించారా? మీది చిన్న కుటుంబం. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ స్మాల్ ఫ్యామిలీ. 2 లేదా 4 ఉండే ఫ్యామిలీ. మీరు ఎందుకు ఆలోచించరు? సంఘ కాపరులుగా, దైవ సేవకులుగా మాకు దేవుడు పెద్ద కుటుంబాలు అప్పచెప్పాడు. మీరు చిన్న కుటుంబాలను నడిపించలేకపోతున్నప్పుడు మేము పెద్ద కుటుంబాలు ఎలా నడిపించగలుగుతున్నాం? మీరు ఆలోచించారు. మేము బండతో మాట్లాడతాం, మీరు మాట్లాడతాం, చెప్పుకుంటాం. We share everything with him. We share everything with him. మేము ఆయనతో చెప్పుకుంటాం, ఆయనతో మాట్లాడతాం. ఆయన మాకు పరిష్కారం చెప్తాడు, మాకు ఆలోచన చెప్తాడు, మాకు తన చిత్తం బయలుపరుస్తాడు. అది మేము చేస్తుంటాం. అది ఆ పని మీరు చేయకుండా. అందుకే చిన్న చిన్న విషయాలు కూడా మీకు పెద్ద సమస్యలు అవుతున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు కూడా మీకు పెద్ద ఇబ్బందులై కూర్చుంటున్నాయి. అది ఇక్కడ ఏమన్నాడంటే, సహించుటకు శోధనతో పాటు ఏమన్నాడంటే, సహించుటకు శోధనతో పాటు తప్పించుకునే. సో దేర్ ఇస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. whatever the problem is, how big or how small, పెద్దదానండి చిన్నదేమనండి, కానీ దేర్ ఇస్ ఎ సొల్యూషన్. సమస్యకు పరిష్కారం ఉంది. మీ సమస్యకు పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం బండతో మాట్లాడితే ఇస్తుంది. నాయనా
మోషే కానీ ఆ బండ దగ్గరికి వెళ్ళి ఈ ఇశ్రాయేలీ నా మాట వింటం లేదు, నా మీద తిరగబడుతున్నారు, ఓ బండ నీ అంటే ఆ బండే మాట్లాడేది ఇశ్రాయేలు మనసులో మాట్లాడేది. అందుకే దేవుడు బండతో మాట్లాడమన్నాడు. లేదా ఒకవేళ తిరుగుబాటు చేసే వాళ్ళను అంటే పడగొట్టుండేవాడేమో, లేకపోతే అడగొట్టించేవాడేమో, ఏం చేసిండేదో, రిజల్ట్ ఎలా ఉండేదో. కానీ దేవుడు అక్కడ అద్భుతం చేయకుండానే పాపం మోషే పొరపాటు చేసేసి. అందుకే కీర్తనకారుడు అంటాడు రిబల్స్ గురించి, ఆ తిరుగుబాటుదారులు ఏం చేస్తారట. 119వ కీర్తన 154వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బతికింపు. సో దేవుడు ఏం చేసేవాడు, అతని పక్షాన వ్యాజ్యమాడినవాడు. మోషే పక్షాన వ్యాజ్యమాడి ఆ తిరుగుబాటుదారులు మారి విడిపించుండేవాడు. అలాగే 40వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. 2వ వచనం అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. తప్పు చేయకుండా దేవుడు కాపాడుండేవాడు. ఫస్ట్ ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి పిల్లారా. అపవాది వారలేనివాడు. నువ్వు దేవుడిని మహిమపరచడం, నువ్వు దేవుళ్ళు ఆనందించడం, నువ్వు దేవుళ్ళు సంతోషించడం వాడు వారలేదు. అందుచేత ఏం చేస్తాడంటే నీకు ఒక సమస్య పుట్టిస్తాడు, నిన్ను తొందర పెడతాడు, నిన్ను దుఃఖ పెడతాడు, నిన్ను నలగొట్టాలని బాధ పెట్టాలని చూస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రాబ్లం రావడం ముఖ్యం కాదు అక్కడ మనకి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు తప్పు చేయకూడదు. పాయింట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఓకే, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. బైబిల్ చెప్తుంది నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. ఆపదలు వస్తాయి, కానీ ఆపదలు వచ్చే సమయంలో నువ్వు తప్పు చేయకూడదు. నువ్వు తప్పు చేయకుండా ఉండాలంటే నువ్వు మనతో మాట్లాడాలి. అర్థం చేసుకోండి, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పొరపాటు చేయకూడదు. సమస్య రాగానే కొంతమంది తొందర వెళ్ళిపోతావు, ఇమోషనల్ అయిపోతావు, పొరపాటు చేస్తావు. నో, ఇక్కడ ఏంటంటే జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఒక్కొక్క విషయం, అందుకే దేవుడికి స్తోత్రం. ఇందుకే నేను చెప్పేది, మీరు దేవుడి సన్నిధిలో దేవుడితో ప్రభుత్వం మాట్లాడటం నేర్చుకోవాలని. ఎందుకంటే భక్తి సింగయ్య గారు సంఘాలు పెరుగుతున్న కొలది, సేవ పెరుగుతున్న కొలది, సమస్యలు ఎక్కువ అవుతున్న కొలది, శోధనలు ఎక్కువ అవుతున్న కొలది మరలా దేవుడి దగ్గర ప్రభుత్వం మాట్లాడేవారని. ఐ డోంట్ నో, నాకు తెలియదు, నాకు చెప్పవా, నాతో మాట్లాడవా. ఎందుకంటే నువ్వు తప్పు చేయకూడదు. వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని నువ్వు పొరపాటు చేయకూడదు. నీ రక్షణను పోగొట్టుకోకూడదు, నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. అందుకే ఒక్కొక్క సమస్యను జాగ్రత్తగా హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ సమస్యను చాలా జాగ్రత్తగా. అందుకే ఇలాంటి సమస్యలు మీకు ఏమొస్తాయంటే ప్రియులారా, ఇలాంటి సమస్యలు మీకు ఏం కలుగుతాయంటే మిమ్మల్ని మంచి అనుకూలంగా చేస్తాయి, ఆత్మీయమైన అనుకూలానికి మిమ్మల్ని తీసుకెళ్తాయి, ఆత్మీయమైన అనుకూలానికి మిమ్మల్ని నడిపిస్తాయి. అంతేగా ఈ క్రైస్తవ యాత్ర. అందుకే చాలా మంది అంటారు క్రైస్తవ్యం ఒక మతం అని, క్రైస్తవం ఒక ఇదని చాలా మంది అంటారు. నా మట్టుకైతే ఈ క్రైస్తవ్యం అనేది ఒక యాత్ర. ఇది అనుభవాల గుండా నిన్ను తీసుకెళ్తాడు, అనుభవాల గుండా నిన్ను నడిపిస్తాడు. వాట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంటే అది ఏంటంటే ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శోధనలు, ఆ సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు తప్పు చేయకుండా, నువ్వు పాపంలో పడిపోకుండా, నువ్వు గోతులో పడిపోకుండా, నువ్వు గుట్టలో పడిపోకుండా అనుభవాలు. మీరు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయంటే నువ్వు బండతో మాట్లాడింది. సరైన సొల్యూషన్ మనకి ఏంటంటే వాక్యం. మీరు గమనించారో లేదో, చాలా మంది మరి సంఘాల్లో పరిచర్యలు చేస్తున్నారు. మేము ఎలా చేయగలుగుతున్నామంటే
ప్రభువు ఆ రోజు మాకు వాక్యం ద్వారా మాట్లాడకపోతే మేము లేవ మోకాళ్ళ నుంచి. Unless and until we get a word from the Bible, మాకు ఆ యజమానుడు మాతో మాట్లాడాలి. అంతవరకు మేము మోకాళ్ళ నుంచి లేవం. ఆ సమస్యకి కొన్నిసార్లు దర్శనం ద్వారా లేకపోతే దేని ద్వారా మాట్లాడడం ఆలోచించండి, కానీ నీళ్లు ప్రవహించినట్టు ప్రవహిస్తాడు వాక్యం. చాలా ఇంపార్టెంట్. ఇది ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కాదు, ఇది ఆత్మ సంబంధమైన మనుషులకే ఇలా చేయగలరు. అంచేత లేఖనాల్లో చూస్తాం. అందుకే అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అంటున్న మాట చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూసారా? అంచేత ఆయనతో మనం మాట్లాడాలి. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఎవరైనా తప్పికొనేలా నా ఎదుకు వచ్చి తప్పి తీర్చుకోవాలను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును. అంచేత ఆయన జీవజల నదులు ప్రవహింపజేస్తాడు. ఆయన వాక్యం మనతో ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన అంటే ముందుకు సాగిపోతే దేవుడు కోరుకునేది అందుకే. అంటే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనము ఆ బండతో ప్రభా మోషే గారిని చెప్పుకుంటుంటే, దేవా ఈ ఇశ్రాయేలీయులు నా మీద తిరగబడుతున్నారు, నా మాట ఎంటలేదు, వీళ్ళు ద్రోహులు, వీళ్ళని ఎక్కడ నడిపించాలో నాకు తెలియటం లేదు అని నువ్వు మాట్లాడింటే ఆ బండ నీళ్లు మాత్రం ఇచ్చేది కాదు, వాళ్ళని మార్చి ఉండేవారు. నువ్వు చెప్పు, అది నువ్వు చెప్పాలని దేవుడు వింటాలని ఆశపడుతున్నాడండి. చాలా మంది ఈ విషయంలో వీక్గా ఉన్నారు. చెప్పనంటున్నారు. ఏమని చెప్పాలి? నీ సమస్యని చెప్పాలి, నీ బాధ చెప్పాలి, నీ ఇబ్బంది చెప్పాలి. మీకు ఉదాహరణ చెప్తాను, అది జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు వాళ్ళని వెళ్ళమన్నాడు. ఇప్పుడు దానికి అక్కడ కొంచెం జాగ్రత్త చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఎందుకంటే 46లో అంటున్నాడు, ఆ శిష్యుల్ని బలవంతం చేశాడు ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేర్చను. 45వ వచనంలో ఎందుకు వారిని బలవంతం చేశాడంట? 46లో ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయించకు కొండకు వెళ్ళాడు. దేనికి వెళ్ళాడంట? ప్రార్థన చేయించకు కొండకు వెళ్ళాడు. ప్రభువే తండ్రితో మాట్లాడుతున్నాడండి. ఇట్లాగ ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం అక్కడ లేఖనంలో మనం చూస్తాం. 35వ వచనం. ఆయన పెద్దల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, ఫస్ట్ నేను అదే అడగండి, అమ్మా నువ్వు పాటలు పాడుతున్నావా, నువ్వు ఆరాధన చేస్తున్నావా, నువ్వు మందిరానికి వస్తున్నావా, నువ్వు అన్నకి చెప్పి ప్రార్థన చేయమంటున్నావా, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సెకండరీ. కానీ ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే నీవు ఏకాంతంగా తండ్రితో మాట్లాడాలి, ప్రభుతో మాట్లాడాలి. ఒక 1 అవర్, ఒక గంట, రోజుకు 1 గంట. మరి ఏ టైంలో నువ్వు పెట్టుకుంటావు ఆలోచన. నువ్వు ఏ టైంలో 1 గంట తండ్రితో మాట్లాడు. నేను చెప్పింది మరలా చెప్తున్నా, ఇంత పెద్ద ఫ్యామిలీని నడిపించడానికి మీరు అనుకుంటున్నారు మేము మా ఇష్టానికి మేము చేస్తున్నామేమో. నో. అయ్యో రోజులు తెల్లవారి లేస్తున్నాయి,
భార్య బిడ్డలతో మాట్లాడేమో లేదు, టీవీ చూసేమో లేదు, న్యూస్ పేపర్ చదివేమో లేదు, పక్కన కాదు. ముందు ఆయన సన్నిధిలో పడిపోవాలి. ఎవరి సన్నిధిలో? ఆయన సన్నిధిలో పడిపోయి ఆయనతో మాట్లాడితేనే మాకు నెమ్మది. ఆ రోజంతా మీ అందరితో నవ్వుతూ పలకరించగలం, సలహా చెప్పగలం, ఆదరించగలం, ప్రోత్సహించగలం. ఏకాంతంగా ప్రభువుతో సంభాషించే అనుభవంలోనికి మొట్టమొదటిగా మీరు వెళ్ళాలి. అది లేకపోతే మీకు పరిష్కారం. అది చాలా చాలా అవసరం. అక్కడ ఏం చేయాలంట? మీరు తెల్లవారుజాము లేచి మీరు చెప్పండి, ఫీజులు కట్టాలా, అప్పులు తీర్చాలా, కండి అనారోగ్యాల, కుటుంబ సమస్యల, ఏమేమి ఉన్నాయో అన్ని ప్రభుత్వం చెప్పండి. అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే మీ మనస్సులో భారం తగ్గిపోతుంది. ఫస్ట్ మీ బీపీ డౌన్ అవుతుంది, ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది, షుగర్ తగ్గుతుంది, మీకు ఇది అవుతుంది. అయిన తర్వాత అప్పుడు బైబిల్ చదవండి. బైబిల్ చదివినప్పుడు ఆయన పరిష్కారం మీకు చెప్తాడు. ఆయన మీతో మాట్లాడతాడు. ఏం చేయాలన్నది మీతో మాట్లాడతాడు ఆయన. అంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ మార్కు సువార్త 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన మరొకసారి మీ ముందుకు తెస్తున్నాను. ఏమంటున్నాడు చూడండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ మనం గమనిస్తాం. ఇప్పుడు ఆ దోణి, వాళ్ళు వెళ్తున్న దోణి ఏం జరిగిందంట 48లో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండగా. ప్రభువుకి తెలుసు సముద్రంలో తుఫాను రేగిందని. ప్రభువుకి తెలుసు శిష్యులు దోణి నడపడానికి కష్టపడుతున్నారని. ప్రభువుకి తెలిసే వాళ్ళ వల్ల వాళ్ళు అద్దరికి పోలేరని నీళ్ల మీద నడిచొచ్చాడు. దేనికి వాళ్ళకి సాయం చేయడానికి. అయినా వాళ్ళని దాటి వెళ్ళిపోతున్నాడు ఆయన. తుఫాను చెలరేగిందని ఆయనకు తెలుసు. వాడు నడపడం కష్టంగా ఉందని వారికి తెలిసి, మూడోది ఏంటి, వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళి దాటి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే వారు పిలవాలి, అప్పుడు ఆయన రోజులో. మీరు ఎప్పుడైనా అర్థం, నీ కష్టం ఆయనకు తెలుసు, నీ సమస్య ఆయనకు తెలుసు, నీ ఇబ్బంది ఆయనకు తెలుసు, నీకు సాయం చేయాలని ఆయన అనుకుంటున్నాడు. అయితే నువ్వు అడగాలి. బాధలు ఆయనకు తెలుసు, మీ కష్టాలు ఆయనకు తెలుసు, మీ ఇబ్బందులు తెలుసు, మీ రోగాలు తెలుసు, మీ బలహీనతలు తెలుసు, మీ సమస్యలు తెలుసు. ఆయన కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు చెప్పాలి, మీరు పిలవాలి. నా కుటుంబ దోణిలోనికి నువ్వు రా, నా జీవితంలోనికి రా, నా హృదయంలోనికి రా అని నువ్వు పిలవాలి. పిలిస్తే కానీ ఆయన రాదు. అదే కదా జరిగింది. కానా అనే ఊర్లో పెళ్లి విధులు జరిగిన సమస్య కూడా అదే. వెళ్ళాడు, అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని తెలుసు, కానీ అమ్మ చెప్పేసి కలిశాడు. నాతో నీకేమంటున్నాడు? నువ్వు చెప్పడం కాదు, ఆ పెళ్లింటో చెప్పాలి. నాకు ద్రాక్షారసం అయిపోయింది, సాయం చెయ్యా అంటే నేను చేస్తా. మీరు అడగచ్చు, ఏమయ్యారు? ఆయనకి నా కష్టం తెలుసు, నా బాధ తెలుసు, నా సమస్య తెలుసు, మరి నాకు ఆయన సాయం చేయొచ్చు కదా, దానికి వెళ్ళిపోతే ఎట్లా అంటే ఏమైంది, నువ్వు ఎవరు నమ్ముతున్నావో తెలియదే. ఆయన నమ్మేవో మీరు ఎవరు నమ్మేవో, ఏమండి, ఆయన నమ్మేవో మీరు ఎవరు నమ్మేవో. గుళ్ళో ఒక పేరు, బడిలో ఒక పేరు. అని నువ్వు అడగండి, నువ్వు పిలవండి, నువ్వు ఆహ్వానించండి, ఆయన రాడు. అందుచేత నువ్వు రా ప్రభా,
నువ్వు రా ప్రభా, నన్ను దాటిపోవద్దు ప్రభా, నన్ను దాటిపోవద్దు ప్రభా, నన్ను దాటిపోవద్దు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయకపోతే దాటిపోతాడు. ప్రభువు వలన పొందు. ఈ మాట అంటాడు చూడండి. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను స్పృశించలేదు. చూసారా? అందుకే అంటున్నాడు ఆయన, నేను 17వ వచనం చూడండి. నాకంటే అపోస్తులైన వారి వద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. చూసారా? మనుష్యుల దగ్గర నేను నేర్చుకోలే, మనుష్యులతో నేను సంప్రదించలే. నన్ను ఎందుకు రక్షించుకున్నావు, నన్ను ఎందుకు కొనుక్కున్నావు, నన్ను ఎందుకు నీ బిడ్డగా మార్చుకున్నావు అని నేను నేర్చుకోవడానికి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నా. అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద గడిపిన. వండే క్రీస్తు నాతో మాట్లాడవా? అందుకంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది. I learned it from God. I learned it from the Lord. No human taught me. I learned it from the Lord. ప్రభువు వలన పొంది. అంతేక నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ అవసరతలు, వాటికి పరిష్కారం ప్రభువు వలన పొందాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ 2016 కొత్త సంవత్సరంలో నీవు ప్రభువు వలన, అందుకే ఆయనతో మాట్లాడాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఆయన కొన్నిసార్లు ఏం చేస్తాడంట? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే మహిమను కూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చూసారా? అది కొన్నిసార్లు ఏంటంటే ఆ ఆలోచన, ఆ జ్ఞానం, ఆ తలంపు నీ హృదయంలో పుట్టిస్తాడు. అందుకే మధ్య ఒక ప్రశ్న వచ్చింది, ఆదాముతో దేవుడు ఏ భాషలో మాట్లాడాడు? In which language God spoke to Adam? ఇంకో విధంగా చెప్పాలంటే, what is the divine language? దేవుడి యొక్క భాష ఏమిటి అనొక ప్రశ్న. మరొక ప్రశ్న కూడా వచ్చింది, what was the first language on this earth? మరి మొట్టమొదటి భాష ఏమిటి అన్నది కూడా వచ్చింది. అవన్నీ పక్కన పెట్టండి, కానీ ఒకే భాష ఏమిటంటే హృదయాలతో మాట్లాడేది. God speaks to your heart. God speaks to your heart. నీ మనసుతో మాట్లాడడానికి, నీ హృదయంతో మాట్లాడడానికి, నీ తలంపుల్ని సరిచేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. That is the language of God. He knows how to talk to you. He knows how to communicate. ఆయన చిత్తాన్ని నీకు ఎలా తెలియజేయాలో, ఆయన ఉద్దేశాన్ని నీకు ఎలా తెలియజేయాలో, నీ సమస్యకి ఎలా పరిష్కారం ఇవ్వాలో He knows. ఆయనకు తెలుసు. అందుచేత ఏకాంతంగా ఆయన సరిగ్గా ఏకాంతంగా ఆయనతో మాట్లాడాలి. నీ సంగతి అంతా ఆయన దగ్గర చెప్పాలి. నీ బాధ అంతా ఆయన దగ్గర చెప్పినప్పుడు కొన్నిసార్లు వాక్యంతో మాట్లాడతాడు, కొన్నిసార్లు నీ హృదయంతో మాట్లాడతాడు, నీకు ఆనందిస్తాడు, నీకు సరిచేస్తాడు. కనుక అందుకే అంటే 119వ కీర్తనలో మనం చూస్తే 50వ వచనంలో అంటున్న మాట చూడండి.
19వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బతికించినది, ఇదే నాకు కలిగిస్తుందంట అన్న మాట ఏంటంటే, మాకు ఇక్కడ కూర్చున్న మీ అందరి ముఖాల్లో నెమ్మదే లేకుండా ఉంది. వదిలేస్తే ఎవరిని కొడతామా అన్నట్టు కూర్చున్నారు పక్కన. బాధలు ఏం కలిగిస్తుందంట, బాధలు ఏం కలిగిస్తుందంట నెమ్మది. సో నేను అనుకుంటున్నా, యూ డోంట్ హ్యావ్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ యువర్ జీసస్. ఆయనతో సరైన సంబంధం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నీకు చింతనడు, నీకు చింతనడు, కలవడడు, వ్యాధులు అనుభవంలో లేకున్నాను. అందుకంటే బాధల్లో నాకేమిస్తుంది, నెమ్మదిచ్చే దేవుడు ఆయన. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ఆయన జవాబు ఇచ్చేటంటే ఎంత రిలాక్స్ అయిపోతామంటే, ఇక ఆయన చూసుకుంటారు. ఇంకా ఏమంటే అది ఎంత పెద్ద ఖర్చు అయినా, అది ఎంత పెద్ద బిల్ అయినా, అది ఇంగ్లీష్లో మాట్లాడతాడు, వెన్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ గాడ్స్ విల్ అన్నమాట. వెన్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. బిల్లు కూడా ఆయనదే, ఎందుకంటే బిల్లు ఆయనది అయినప్పుడు బిల్లు కూడా ఆయనదే. వెన్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. అమ్మాయ్యా, అంటే ఎంత ఖర్చు అయినా, అది ఎంత ఖరీదైనా, అది ఎంత ఇదైనా, అది ఆయన ఇష్టం, అది ఆయన చేస్తాం. బాధల్లో నెమ్మదిచ్చేది ఆయన మాట. ఇంకా చూడండి, 100వ కీర్తన, అదే 119వ కీర్తన 100వ వచనంలో అంటున్నాడు, నీ ఉపదేశములను లక్ష్యము చేయించున్నాను, ఆ వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలుగును. ఏం కలుగుతుందంట? విశేష జ్ఞానము కలుగును. అది గొప్పతనం అన్నమాట. జ్ఞానం గుర్తించేది వాక్యం. వృద్ధుల కంటే విశేష జ్ఞానం కలిగించేది వాక్యం. దేవుని ఇచ్చాను అంచేత నీకు నెమ్మదిచ్చేది, జ్ఞానం ఇచ్చేది, నీ త్రోవకు వెలుగు, నీ త్రోవకు దీపం, నీ పాదాలకు మార్గం చూపించేది ఆ మాట. అందుకే దేవుడు మోషేతో అన్నాడు, మోషే, ఈ ఇశ్రాయేలుతో నువ్వు పడటం లే, పాపం వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీకు నెమ్మది దొరుకుతుందయ్యా, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నువ్వు ఆ బండతో మాట్లాడు అని అంటే పోయి ఏం చేసినాడు ఆయన? పోయి ఏం చేసినాడు? పాపం కొట్టేసినాడు. ఏం చేస్తాం? దైవ ప్రణాళికే పాపం అంటే తారుమారాలు, ఇబ్బందికరం. అయినా దేవునికి స్తోత్రం, మోషే కుదిరినంత మాత్రాన పరిస్థితులతో నాకు దేవుడు మార్చుకోవాలి. కానీ నీ జీవితంలో, నీ కుటుంబం ఎక్కడ పరిష్కారం దొరకదు ఇలా ప్రభు దగ్గర ఉంది జవాబు. ప్రభు దగ్గర ఉంది జవాబు. He has the answer. He has the key for your problem. Key for your trouble. ఇవే మాట్లాడించి ఆ తుఫానికి, ఆ తుఫాన్ చెలరేగిన దానికి కీ ప్రభు దగ్గర ఉంది, జవాబు ప్రభు దగ్గర ఉంది. నువ్వు మాట్లాడాలి, నువ్వు వినాలి.